సోషల్ మీడియా చూస్తుంటే ఈ మధ్య ఓ పేరు తెగ వినిపిస్తోంది. హీరో శివాజీ. కానీ ఈసారి సినిమా గురించి కాదండోయ్, ఆయన చేసిన కొన్ని కామెంట్స్ వల్ల మొదలైన ఒక పెద్ద కాంట్రవర్సీ గురించి. ఇంతకీ శివాజీ మాటల్లో నిజంగా తప్పిదముందా, లేక ఆయనను కావాలనే టార్గెట్ చేస్తున్నారా? ఈ విశ్లేషణలో ఈ విషయాన్ని స్పష్టంగా లాజిక్తో పరిశీలిద్దాం. ఈ మొత్తం గొడవకి మూలం ఒక్కటే ప్రశ్న. ఆయన చెప్పింది మన కల్చర్ గురించి మంచి సలహానా, లేకపోతే ఒక రకమైన కంట్రోలా? అంటే ఇది సంస్కృతా లేక నియంతృత్వమా? ఈ కోణంలోనే మనం ముందుకు వెళ్దాం. సరే, ముందుగా అసలీ కథ ఎక్కడ మొదలైందో చూద్దాం. శివాజీ ఎవరు? ఈ కాంట్రవర్సీకి దారితీసిన నేపథ్యమేంటి? శివాజీ అంటే మనకు తెలిసిందే, కేవలం నటుడు మాత్రమే కాదు. ఆయన జర్నీ చూస్తే ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి హీరోగా ఎదిగారు. హీరోగానే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చివరికి నెగటివ్ రోల్స్లో కూడా భలే మెప్పించారు. నటనకే పరిమితం కాకుండా రాష్ట్ర విభజన లాంటి కీలక రాజకీయ అంశాలపై కూడా తన అభిప్రాయాలను చాలా గట్టిగా చెప్పారు. ఈ మధ్య బిగ్ బాస్ షోతో మళ్లీ అందర్నీ పలకరించారు. మొత్తానికి ముక్కుసూటిగా మాట్లాడటం ఆయన నైజమన్నమాట. మరి ఇంత పెద్ద రచ్చకు కారణమైన ఆ మాటలు ఆయన ఎక్కడ మాట్లాడారు? దండోరా అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో. ఆ వేదికపై శివాజీ చేసిన వ్యాఖ్యలే ఈ మొత్తం వివాదానికి సెంటర్ పాయింట్. సరే, ఇప్పుడసలు పాయింట్కొచ్చేద్దాం. ఇంతకీ శివాజీగారు ఏమన్నారు? ఆయన మాటల వెనుకున్న అసలు ఉద్దేశమేంటి? దాన్ని కొంచెం విడమర్చు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఆయన స్పీచ్ సారాంశం ఇదే: ఇండస్ట్రీలోని నటీమణులు పబ్లిక్ ఈవెంట్స్లో ఎక్స్పోజింగ్ తగ్గించి పద్ధతిగా కనిపించాలని, మన సంస్కృతిని గౌరవిస్తూ చీరలు కట్టుకుంటే బాగుంటుందని సూచించారు. తన మాటకు బలం చేకూర్చడానికి సావిత్రి, సౌందర్యలాంటి గొప్ప నటీమణులను ఉదాహరణగా కూడా చెప్పారు. ఇక్కడే మనం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గమనించాలి. ఆయన చెప్పిన పద్ధతిగా ఉండండి అనే మాట మన ఇళ్లలో పెద్దవాళ్లు కూడా అంటుంటారు కదా. సో కేవలం ఆయన చెప్పాలనుకున్న మెసేజ్ని మాత్రమే తీసుకుంటే అందులో పెద్దగా వివాదాస్పదమేమీ లేదనిపిస్తుంది. మరే చెప్పాలనుకున్నది మంచి మాటే అయితే గొడవెందుకొచ్చిందే? ఇక్కడే అసలు విశ్లేషణ మొదలవుతుంది. సమస్య సలహాలో లేదా చెప్పిన తీరులో ఉందా? చూడండి, ఈ స్లైడ్ మొత్తం ఇష్యూని సింపుల్గా చూపిస్తోంది. ఒకవైపు పద్ధతిగా ఉండాలని మంచి ఉద్దేశ్యం, అంటే భావం. మరోవైపు ఆ మాట చెప్పడానికి ఆయన వాడిన పదజాలం, ఆ బాడీ లాంగ్వేజ్, అంటే భాష. ఈ రెండిటి మధ్య తేడా రావడంతోనే ఒక చిన్న సలహా పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. ఒక్క నిమిషం ఆలోచించండి. ఒకవేళ ఇదే విషయాన్ని శివాజీగారు కొంచెం నెమ్మదిగా, గౌరవంగా చెప్పియుంటే అప్పుడేమయ్యేది? బహుశా అది ఖచ్చితంగా ఒక మంచి చర్చకు దారి తీసేదేమో. కాని భాషలో తేడా రావడం వల్ల మొత్తం ట్రాక్ తప్పి వివాదంగా మారిపోయింది. సరే, శివాజీ అయితే మాట్లాడేశారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఎలాంటి వాదనలు, ప్రతివాదనలు వచ్చాయో ఇప్పుడు చూద్దాం. మనం ఊహించిందే కదా. వెంటనే రియాక్షన్స్ మొదలయ్యాయి, ముఖ్యంగా సెలబ్రిటీల నుంచి. చిన్మయి, అనసూయ లాంటివాళ్లు చాలా సూటిగా స్పందించారు. వాళ్ల వాదన ఒక్కటే: ఇది మా శరీరం, మా ఇష్టం. ఇది పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయమని వాళ్లు స్పష్టం చేశారు. కాని ఇక్కడే మరో ప్రశ్న కూడా పుడుతుంది. నా ఇష్టమనేది కరెక్టే, పర్సనల్ ఫ్రీడమ్ని ఎవరూ కాదనలేరు. కాని పబ్లిక్ ఫిగర్స్గా ఉన్నప్పుడు, సమాజాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నప్పుడు వాళ్లకు సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండదా? ఈ కోణం కూడా ఆలోచించాల్సిన విషయమే. ఈ వాదనను ఇంకొంచెం బలంగా అర్థం చేసుకోవాలంటే ఒక ఉదాహరణ చూద్దాం. గతంలో గరికపాటి నరసింహారావు గారు కూడా దాదాపు ఇలాంటి సలహాలే ఇచ్చారు. కాని అప్పుడు ఇంత పెద్ద రచ్చ జరగలేదు. దీన్ని బట్టి ఏమనిపిస్తోంది? ప్రాబ్లం కంటెంట్లో లేదు, దాన్ని చెప్పిన విధానంలోనే, అంటే డెలివరీలోనే ఉందని బలంగా అనిపిస్తోంది. సరే, ఈ మొత్తం చర్చను ఇక ముగిద్దాం. ఇంతకీ ఈ మొత్తం ఇష్యూలో మనం అడగాల్సిన అసలైన ప్రశ్నేంటి? చూడండి, చాలామంది ఈ గొడవని ఎలా చూస్తున్నారంటే శివాజీ ఆడవాళ్లు డ్రెస్సింగ్ గురించి మాట్లాడటం కరెక్టా కాదా అని. కానీ అది అసలు ప్రశ్న కాదు. మనం అడగాల్సింది, ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఇంత సెన్సిటివ్ విషయం గురించి మాట్లాడటానికి శివాజీ వాడిన భాష, ఆ పద్ధతి సరైనదేనా అని. సో ఈ మొత్తం విశ్లేషణలో మనకు అర్థమయ్యేది ఒక్కటే: శివాజీ చెప్పాలనుకున్న విషయం, అంటే ఆ భావం సరైనదే కావచ్చు. కాని దాన్ని ఆయన ప్రెజెంట్ చేసిన తీరు, వాడిన భాష
ఖచ్చితంగా తప్పు. సింపుల్గా చెప్పాలంటే కంటెంట్ కరెక్ట్, కానీ కండక్ట్ రాంగ్. చివరిగా ఒక్క మాట. ఈ మొత్తం వివాదం నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి? ఇది కేవలం శివాజీ అనే ఒక వ్యక్తి చేసిన తప్పుగా చూసి వదిలేయాలా? లేక పబ్లిక్ లైఫ్లో ఉండేవాళ్లు సున్నితమైన విషయాల గురించి మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే ఒక పెద్ద పాఠంగా తీసుకోవాలా? అసలు మన ఫోకస్ వ్యక్తి మీద ఉండాలా లేక విషయం మీద ఉండాలా? ఆలోచించండి.